హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. ఇంత జరిగినా కూడా పోసాని మారట్లేదు. ఇంకా అవే అబద్ధాలు కంటిన్యూ చేస్తూ ఉన్నాడు. ఆయనను ఈ జైలు నుంచి ఆ జైలుకు, ఆ జైలు నుంచి ఈ జైలుకు ఒక టూర్లా తీసుకెళ్తున్నా కూడా పోసాని కృష్ణమురళి ఇప్పటి వరకు కూడా నిజాలు బయట పెట్టలేకపోతున్నాడు. అది కాకుండా నేను మర్చిపోయాను, నాకు తెలియదు, ఎవరు మాట్లాడారు ఏంటో నాకు తెలియదు. ఇక ఆయన మాట్లాడిన మాటలు ఏవైతే పవన్ కళ్యాణ్ గారిని, అలాగే చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ను తిట్టారు కదా, అవన్నీ ఆయా టీవీ ఛానల్స్ ఆ రోజున లైవ్ టెలికాస్ట్ కూడా చేశాయి. అయితే ఆ వీడియో మార్ఫింగ్ అంటూ మనోడు చెప్పడం ఇదే ఈ మిలీనియన్ పెద్ద జోక్గా జనాలు మాట్లాడుతుంటున్నారు. నిన్న సిఐడి అధికారులు ఈ పోసాని కృష్ణమురళిని విచారణ చేశారు. దానికి ముందు ఇతని మెంటల్ స్టేటస్ ఏంటి, ఇతను ఆరోగ్యంగా ఉన్నాడా లేదా అనే విధంగా హెల్త్ చెకప్లు కూడా చేశారు. ఆ తర్వాత తీసుకొచ్చి కూర్చోబెట్టి పోసాని గారు, మీరు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ని, పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు తిట్టారు, తిట్టాల్సిన కారణం ఏంటి అని చెప్పి అడిగితే నాకు తెలియదు, నేను మర్చిపోయాను అంటున్నాను. అది కాకుండా మీరు పవన్ కళ్యాణ్ గారిపై చేసిన, ఆయన కుటుంబంపై చేసిన వ్యాఖ్యలను మీరు ఎలా సమర్థిస్తారు అంటే, నేను ఆ మాటలు మాట్లాడలేదు, అవి ఎవరో మార్ఫింగ్ చేసి ఆ వీడియోను పెట్టారని. మార్ఫింగ్ చేసిన వీడియోని అన్ని టీవీ ఛానల్స్ లైవ్ పెడతాయా అని అడిగారు. మీరు అక్కడ కూర్చొని మాట్లాడుతున్నప్పుడే కదా అన్ని ఛానల్స్ లైవ్ టెలికాస్ట్ చేసాయంటే, ఎవడో మార్ఫింగ్ వీడియోని వాళ్ళకి పంపిస్తే వాడు చేసి ఉంటాడేమో అని చెప్తున్నాడు. ఇట్లా కాదు, మీరు చెప్తారా లేదా సీరియస్గా తీసుకుంటే అప్పుడు చెప్తున్నాడు. నాకేం తెలియదు, అసలు నేను ఏం మాట్లాడానో నాకు గుర్తు కూడా లేదు. కాకపోతే నాకు గుర్తుంది ఒకటే, సాక్షి వాళ్ళు నాకు స్క్రిప్ట్ పంపించారు, ఇవాళ ప్రెస్ మీట్ పెట్టండి అని చెప్పారు. ఆ ప్రెస్ మీట్ కూడా వాళ్ళే అరేంజ్ చేశారు, నన్ను వెళ్ళి కూర్చోమన్నారు. నేను ఆ స్క్రిప్ట్ ఏంటో చూసుకోకుండా నేను మాట్లాడేసాను, నేను ఏం మాట్లాడానో తెలియదు, నాకు గుర్తుకు లేదు అంటున్నాను. అంతేకాకుండా మళ్ళొకసారి ఏమంటాడంటే, సాక్షి వాళ్ళు ఇలా మాట్లాడు అంటేనే నేను మాట్లాడానని మళ్ళొకసారి అంటాడు. ఇది కాకుండా మీకు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమైనా మీకు ఆఫర్ ఇచ్చారా, డబ్బులు పంపించారా, ఎందుకోసం అలా మాట్లాడాల్సి వచ్చిందంటే, నేను వైఎస్ఆర్సీపీ వల్ల ఎలాంటి లబ్ధి పొందలేదు అని ఒకసారి అంటూ, మరొకసారి ఏమన్నాడంటే, వైఎస్ఆర్సీపీ వాళ్ళు నీకు ఏదైనా ఒక మంచి మేజర్ కార్పొరేషన్కి సంబంధించిన నామినేటెడ్ పోస్ట్ ఇస్తాము, మీరు రెచ్చిపోండి అంటే నేను ఇలా మాట్లాడాల్సి వచ్చిందని మళ్ళా ఈ మాట మాట్లాడతాను. ఇలా నిన్న సిఐడి అధికారుల విచారణలో పోసాని కృష్ణమురళి, ముఖ్యంగా ఆయనకి ఒక నిక్నేమ్ ఉందిగా మెంటల్ కృష్ణ, అలా మెంటల్గా సమాధానం చెప్పాడంటే, ఒకసారి అవునన్నాడు, ఒకసారి కాదన్నాడు, ఒకసారి నాకు గుర్తుకు లేదన్నాడు, ఒకసారి సాక్షి వాళ్ళే ఇదంతా చేయమంటే నేను చేశాను, నా దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయంటాడు, ఇంకొకసారి ఏమో నేనేం మాట్లాడాను మర్చిపోయాను అంటాడు, అసలు పవన్ కళ్యాణ్ ఎవరో నాకు తెలియదు అంటాడంట. మళ్ళీ అలా మెంటల్గా విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు అని చెప్పేసి సిఐడి అధికారులు నిన్న చెప్తా ఉన్నారు. ఇలా ఇప్పటికి కూడా మారకుండా, నిజాలు చెప్పకుండా ఇంకా జైల్ టూర్స్ చేస్తున్నాడే తప్పితే అక్కడి నుంచి బయటకు రావాలనే ఆలోచన ఆయనకు లేదా, లేకుంటే ఒత్తిడి చేస్తున్నారా, నువ్వు ఇలాగే మెంటల్గా చేయి, వాళ్ళు నీకు మెంటల్ ఎక్కిందని ఒక సర్టిఫికేట్ ఇచ్చి బయటకు పంపిస్తారు అనే ఉద్దేశంలో ఎవరైనా ఈయనకి సలహాలు, సూచనలు, అంటే ఆయనకు సంబంధించిన అడ్వకేట్, లాయర్ ఏమైనా ఇచ్చారా లేదా తెలియదు. కానీ పోసాని కృష్ణమురళి మాత్రం సిఐడి విచారణను మాత్రం మెంటల్గా సమాధానం చెప్తున్నట్లుగా బయటకు వస్తున్న వార్తలు.